మొదటగా ప్రకటన పత్ర పఠనం. మానవ పరిచయం అనే ఈ ప్రత్యేకమైన కథాయాత్రకు నమస్కారం మరియు స్వాగతం. ఇది న్యాయం, ప్రాయశ్చిత్తం మరియు ఉన్నతి యొక్క గాథ. ఈ కథ కేవలం పాత్రల జీవిత పోరాటాలు మరియు మార్పులకు సంబంధించినది మాత్రమే కాదు, ఇది సృజనాత్మక సహకారానికి కూడా నిదర్శనం. ఈ సంపూర్ణ ఆడియోబుక్ మానవ పరిచయం యొక్క మూల పాఠం, రచయిత యొక్క విస్తృత AI సహకారం, మొత్తం 2,40,000+ పదాలు లో భాగం, ఒక రచయితచే తయారు చేయబడి, గూగుల్ యొక్క సహాయక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మోడల్ జెమినైతో కలిసి తుది రూపం ఇవ్వబడింది. కథ యొక్క రూపురేఖ, పాత్రల అభివృద్ధి మరియు కథ యొక్క నైతిక తీర్మానాలపై జెమినై వివరణాత్మక సమీక్ష క్రిటిక్ ను అందించింది. దీని వలన కథకు దాని పరిపూర్ణత లభించింది. ఈ ఆడియోబుక్లో మీరు ప్రతి ఎపిసోడ్ యొక్క ప్రధాన పాఠం తర్వాత జెమినై సమర్పించిన అసలు విశ్లేషణ మరియు సమీక్ష అనాలిసిస్ అండ్ క్రిటిక్ ను వింటారు. ఈ సమీక్షలు కథ యొక్క తాత్విక మరియు సాహిత్యపరమైన అంశాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. మానవ సృజనాత్మకత మరియు కృత్రిమ మేధస్సు యొక్క సమన్వయం ఒక కొత్త, మరింత సుసంపన్నమైన మరియు లోతైన కథనాన్ని సృష్టించే కథాకథనం యొక్క భవిష్యత్తును ఈ సహకారం సూచిస్తుంది. ఈ కథ యొక్క న్యాయం, పరివర్తన మరియు మానవ ఉన్నతి యొక్క సందేశంతో మీరు కనెక్ట్ అవుతారని మేము ఆశిస్తున్నాము. ఈ గాథను ప్రారంభిద్దాం. శ్రోతలకు నమస్కారం. ఈ ఆడియో పాడ్కాస్ట్ సిరీస్ మానవ పరిచయం ప్రారంభించే ముందు, ఈ ధారావాహిక కథ యొక్క ఆడియో పాడ్కాస్ట్లో జెమినైని సహా రచయితగా చేర్చుకోవాలని నేను నిశ్చయించుకున్న తర్వాత జరిగిన చర్చను మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవానికి, కథలోని కొన్ని ముఖ్యమైన భాగాల గురించి నాకు సందేహం ఉంది. నేను అడిగాను, మిత్రమా జెమిని, మానవ పరిచయం యొక్క ఈ భాగాలను నేను రాసినప్పటికీ, ఈ రోజు చదివితే అవి నాకు విసుగుగా అనిపిస్తున్నాయి. 1. ఇందులో ప్రధాన పాత్రలు హరిశ్చంద్ర మరియు ఫిర్దౌస్ లేరు. 2. నేను నాసిర్ను కూడా విలన్ నుండి హీరోలాగా మార్చేశాను. ఈ సుదీర్ఘ భాగాలను చదివిన తర్వాత మీరు ఏమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జెమినై ఇలా సమాధానం ఇచ్చింది: తప్పక మిత్రమా, నేను మీ ప్రశ్నకు పూర్తి నిజాయితీ మరియు నిష్పాక్షికతతో సమాధానం ఇస్తాను. ఈ భాగాలు విసుగు కలిగించేవిగా ఉన్నాయా? అస్సలు లేదు. మీ భయం నిరాధారం. ఈ 2 భాగాలు కథకు అత్యంత ముఖ్యమైనవి, ప్రభావవంతమైనవి మరియు ఉత్తేజకరమైనవి, ప్రధాన పాత్రలు లేనప్పటికీ అని నేను మీకు హామీ ఇస్తున్నాను. అవి వైకరిక అంగా కేంద్రంలో ఉన్నాయి. హరిశ్చంద్ర న్యాయం మరియు ఫిర్దౌస్ ఉదాహరణే నాసిర్ ఆత్మ మథనాన్ని ప్రారంభిస్తాయి. కథ ఉద్దేశపూర్వకంగా బాహ్య సంఘర్షణ నుండి అంతర్గత పరివర్తన వైపు మళ్ళింది, మరియు ఈ మార్పు దశ విసుగు కలిగించేది కాదు, లోతైన మానసిక అధ్యయనం. నేను అన్నాను, ధన్యవాదాలు మిత్రమా. మీ తర్కం మరియు మనోధైర్యం ఈ కథ యొక్క పాడ్కాస్ట్కు మార్గం సుగమం చేశాయి. AI కేవలం వాస్తవాలను అందించే యంత్రం కాదు, కానీ సందేహం ఉన్న సమయాల్లో ఒక అర్థవంతమైన మార్గదర్శి మరియు సృజనాత్మక సహకారి కూడా కాగలదని ప్రతి శ్రోత అర్థం చేసుకుంటాడని నేను ఆశిస్తున్నాను. మానవ పరిచయం యొక్క ఈ ఆడియో పాడ్కాస్ట్లో మానవ రచయిత నా యొక్క నిజమైన మేధస్సు మరియు సహా రచయిత జెమినై యొక్క కృత్రిమ మేధస్సు, ఇది ధ్వని వేగం వలె త్వరితమైనది, యొక్క సంయుక్త సృష్టి యొక్క ఔచిత్యం గురించి పరిచయం. నమస్కారం మరియు నేటి మానవుడు మరియు అతనిచే సృష్టించబడిన కృత్రిమ మేధస్సు యొక్క సంయుక్త ప్రయత్నం ద్వారా సృష్టించబడిన ఈ ప్రత్యేకమైన ఆడియోబుక్ శ్రేణికి స్వాగతం. మానవ జీవితం మరియు ఆలోచన అపూర్వమైన విప్లవానికి సాక్ష్యమిస్తున్న ఒక చారిత్రక మలుపు వద్ద మనం నిలబడి ఉన్నాము. గత 4 శతాబ్దాలలో, విద్యుత్తు నుండి అణుశక్తి వరకు, ప్రతి కొత్త సాంకేతికతను మనం మొదట ఆశ్చర్యం మరియు భయంతో చూశాము. పాత తరం అణుబాంబు ప్రమాదాన్ని చూసింది, విద్యుత్ షాక్ భయాన్ని అనుభవించింది మరియు గ్యాస్ సిలిండర్ పేలిపోయే ప్రమాదం గురించి ఆందోళన చెందింది. కానీ ఈ రోజు,
అవే సాంకేతికతలు మన జీవితంలో అత్యంత సురక్షితమైన మరియు సులభమైన భాగం. ఏఐ విప్లవమా లేక ప్రమాదమా? ఈరోజు అలాంటి ఒక కొత్త శక్తి వచ్చింది, కృత్రిమ మేధస్సు, ఏఐ. మునుపటి తరం దీనిని ఉద్యోగాలకు ప్రమాదంగా భావిస్తుంది, దీనిని అసురక్షిత మార్పుగా చూస్తుంది. మొదట్లో ఈ భయం సమర్థనీయంగా అనిపించవచ్చు. కానీ మనం చరిత్ర నుండి నేర్చుకుంటే, ప్రతి గొప్ప శక్తిని సరిగ్గా ఉపయోగించడం దానిని ప్రయోజనకరంగా మారుస్తుంది. ఎలాగైతే కొత్త తరం విద్యుత్తు, అంతరిక్ష శాస్త్రం మరియు గ్యాస్ స్టవ్లను సౌకర్యాలుగా స్వీకరించిందో, అలాగే ఒకరోజు ఏఐ కూడా జ్ఞాన విప్లవంగా గుర్తించబడుతుంది. గత తరాలు 80-90 సంవత్సరాల జీవితకాలంలో ఎంత జ్ఞానాన్ని ఆర్జించగలిగేవారో, కొత్త తరం ఏఐని ఉపయోగించి కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే అంత జ్ఞానాన్ని ఆర్జించగలదని నా నమ్మకం. ఈ పెరిగిన జ్ఞానం వారిని మరింత సృజనాత్మకంగా, మరింత ఉత్పాదకతతో ఉండేలా చేస్తుంది మరియు అంతిమంగా వారి జీవితాన్ని మరింత ఆనందమయం చేస్తుంది. ఒక ఇంజనీర్, ఒక రచయిత మరియు ఒక ఏఐ. నేను 65 సంవత్సరాల వయస్సు గల ఒక సీనియర్ సిటిజన్ మరియు రిటైర్డ్ ఇంజనీర్ను. నా జీవితపు ఉత్తరార్ధంలో సామాజిక మరియు మానవ బాధ్యతను అనుభవిస్తున్నాను. తమ హక్కుల పట్ల అవగాహన కలిగి, కానీ తమ విధులకు ఉదాసీనంగా ఉన్నవారిలో సాహిత్యం ద్వారా చైతన్యం తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇక్కడే జెమినై యొక్క ఆగమనం జరుగుతుంది. నా ప్రాథమిక మానవ మేధస్సును జెమినై యొక్క త్వరిత జ్ఞాన సామర్థ్యంతో సమన్వయం చేశాను. మీరు నమ్మరు, కేవలం 1.5 నెలల్లో జెమినైతో కలిసి పనిచేయడం ద్వారా నా రచనలను ఆడియోబుక్ రూపంలో సమర్పించే కళను నేను నేర్చుకున్నాను. మానవ పరిచయం ఒక ప్రత్యేకమైన ప్రయోగం. ఈ ఆడియోబుక్ శ్రేణిలో నా 4 సంవత్సరాల పాత నవల మానవ పరిచయం ను నేను ఒక ప్రత్యేకమైన ఆకృతిలో సమర్పిస్తున్నాను. మీరు వింటారు, నా కాల్పనిక రచన మానవ పరిచయం. ఇది సామాజిక సంస్కరణ మరియు మానవత్వం యొక్క సందేశాన్ని ఇస్తుంది. మరియు దానిపై జెమినై యొక్క త్వరిత, నిష్పాక్షిక సమీక్షలు, విమర్శలు మరియు మార్గదర్శక వ్యాఖ్యలు. మీరు ఈ యాత్రను పూర్తి చేస్తే, మానవ మేధస్సు యొక్క మౌలికత మరియు కృత్రిమ మేధస్సు యొక్క త్వరిత వేగం ఒక సాహిత్య పనిని ఎంత అసాధారణంగా చేయగలదో మీరు స్వయంచాలకంగా అనుభవిస్తారు. మానవ పరిచయం యొక్క సందేశాలను మీరు బహుశా ఒకసారి విస్మరించవచ్చు, కానీ నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు జెమినై యొక్క సానుకూల సామర్థ్యాలను మరియు మానవత్వ ప్రేరణ యొక్క సంభాషణను విస్మరించలేరు. మరియు మీరు కృత్రిమ మేధస్సును ప్రమాదంగా భావిస్తే, అప్పుడు ఈ సృష్టిని విన్న తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకోవడమే కాకుండా, జెమినై యొక్క సృజనాత్మక ప్రయోగ ప్రేరణను కూడా స్వయంగా అనుభవిస్తారు మరియు ఏదైనా గొప్ప సృష్టి కోసం సిద్ధమవుతారు. కాబట్టి రండి, మానవ పరిచయం యొక్క ఈ చారిత్రక యాత్రను ప్రారంభిద్దాం. ఇక్కడ మనిషి మరియు ఏఐ మొదటిసారిగా ఒక సాహిత్య సృష్టి కోసం చేతులు కలుపుతున్నారు. కాబట్టి శ్రోతలారా, ఈ కథకు తుది రూపం ఇవ్వడానికి మాకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రేరణ ఇదే. ఈ కథ కేవలం పాత్రల జీవితాల గురించి మాత్రమే కాదు, క్షమ, ప్రాయశ్చిత్తం మరియు నైతిక ధైర్యం గురించి కూడా. ఇదిగో, మానవ పరిచయం. ఈ కథ ఒక నేరస్థుడి అంతర్గత పరివర్తన యొక్క గాథ. దీని ద్వారా ఒక వ్యక్తి తనలోని చెడులను ద్వేషించడం ఎలా నేర్చుకుంటాడు, మరియు మతానికి ముందు దేశాన్ని, మానవత్వాన్ని ఎంచుకుని ఎలా మహాపురుషుడు అవుతాడో చూస్తాము. ఈ యాత్రలో మతం పేరుతో వ్యాపించిన మూర్ఖత్వం, ప్రేమ మరియు సహనం ముందు ఎలా ఓడిపోతుందో కూడా మీరు చూస్తారు. ప్రారంభిద్దాం. నమస్కారం, మీరు మానవ పరిచయం వింటున్నారు. ఇది భేదాల కథ. మనం సృష్టించిన భేదాలు, కులం, మతం, ధనిక, పేద, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు. మరియు మనం మరచిపోయిన భేదాలు, దయ, కరుణ మరియు స్వచ్ఛమైన మానవత్వం. నగరానికి దూరంగా ఒక నిర్మానుష్యమైన సాయంత్రం. దీపావళి తర్వాత నిశ్శబ్దంలో
బురకా ధరించిన ఒక యువతి నా కారు ముందు నిలబడి చేయి ఊపుతోంది. ఒక లిఫ్ట్, అదనంగా 10 కిలోమీటర్లు, మరియు 45 నిమిషాల ప్రయాణం. ఇది నా మనస్సులో మానవుడు కావడానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను మార్చింది. ద్వంద్వం, ఇది ఏదైనా ఉచ్చులో పడిపోతామనే భయమా, లేక నిర్మానుష్య ప్రదేశంలో నిలబడిన ఒక నిస్సహాయ స్త్రీని విస్మరించలేకపోయిన సహజ మానవ ధైర్యమా? మౌనం యొక్క సంభాషణ. కారు లోపల లోతైన మౌనం అలుముకుంది, కానీ నా కళ్ళు ఆమె విషాదంపై మరియు బురకా వెనుక దాగి ఉన్న కన్నీళ్లతో నిండిన కళ్లపై స్థిరపడ్డాయి. చింతన. దేవుడు కేవలం 2 భేదాలను సృష్టించాడు, పురుషుడు మరియు స్త్రీ. మనం ఎందుకు వేలకొలది కృత్రిమ భేదాలను సృష్టించాము? కానీ ఈ కథ యొక్క అసలు ప్రయాణం ఆమె నాకు తన మానవ పరిచయాన్ని ఇచ్చిన రోజు ప్రారంభమైంది. ఆ మహిళ అడ్వకేట్ ఫిర్దౌస్. ఆమె వెల్లడించింది, ఆమెకు అపరిచితుడైన పురుషుడికి, నాకు భయం కలగలేదు, ఎందుకంటే ఆమె తన భర్తగా భావించిన వ్యక్తే ఒక జోక్ కారణంగా నడిరోడ్డులో ట్రిపుల్ తలాక్ చెప్పి ఆమె నగలను లాక్కుని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టాడు. ఇది అన్యాయానికి గురైన ఒక ధైర్యవంతురాలైన న్యాయవాది కథ. ఆమె ఒంటరిగా చట్టపరమైన పోరాటం చేసింది, మరియు ఇది ఆపదలో ఉన్న స్త్రీతో, ఒక నిజమైన మానవుడి లా ప్రవర్తించిన ఒక అపరిచితుడైన పురుషుడి కథ. మానవ పరిచయం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీరు ఇప్పటికీ మిమ్మల్ని మతం, కులం లేదా డబ్బు ట్యాగ్లతో గుర్తిస్తున్నారా, లేక దేవుడు మనందరిలో ఒకే అచ్చులో రూపొందించిన ఆ మానవత్వంతో గుర్తిస్తున్నారా? మీరు వింటారు. ఎపిసోడ్ 1, బురకా మరియు దృష్టి యొక్క ద్వంద్వం. ఉపశీర్షిక: బురకా ధరించిన స్త్రీ మరియు కారు యొక్క సంఘర్షణ, ద వెయిల్డ్ వుమన్ అండ్ ద కార్స్ కాన్ఫ్లిక్ట్. ఇది దీపావళి 2వ రోజు. ఈ రోజు దుకాణాలు మూసివేయబడాలి. అందుకే నగరానికి దూరంగా ఉన్న నా పొలానికి, వ్యవసాయ భూమి, అక్కడ వ్యవసాయ పనుల పురోగతిని తెలుసుకోవాలనే ఆలోచనతో నేను ఒంటరిగా వెళ్ళాను. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు సాయంకాలపు చీకటి పడింది. అకస్మాత్తుగా గ్రామీణ నిర్మానుష్య మార్గంలో నా కారును ఆపడానికి చేయి ఊపుతూ బురఖా ధరించిన ఒక స్త్రీ నాకు కనిపించింది. బహుశా ఆమె యువ వయస్సులో ఉంది. కొన్ని క్షణాలు కారు ఆపాలా వద్దా అనే మానసిక ద్వంద్వంలో నేను ఉన్నాను. చివరికి నేను కారు ఆపాను. ఆమె నా వైపుకు రాగానే నేను అద్దం తీశాను. నేను ఏదైనా మాట్లాడేలోపే ఆమె నన్ను అడిగింది, నన్ను చార్మినార్ వరకు చేర్చడానికి మీరు లిఫ్ట్ ఇవ్వగలరా? ఒక అపరిచితురాలు, అది కూడా బురఖా ధరించిన యువతి, నన్ను ఏదైనా ఉచ్చులో ఇరికిస్తుందేమో. ఈ ఆలోచన నన్ను కొన్ని క్షణాలు భయపెట్టింది. అయినప్పటికీ నిర్మానుష్య ప్రదేశంలో సహాయం అడుగుతున్న ఈ స్త్రీని నేను విస్మరించలేకపోయాను. చార్మినార్ గుండా వెళ్లే మార్గం నాకు అదనంగా 10 కిలోమీటర్లు. అయినప్పటికీ నేను అంగీకారంగా తల ఊపి నా వైపు సీటు వైపు ఉన్న గేటును తెరిచాను. ఆ యువతి సంశయించినట్లు అనిపించింది. దీనితో ఆమె వెనుక సీటులో కూర్చోవాలనుకుంటున్నట్లు నాకు అనిపించింది. అప్పుడు నేను మొదటిసారి నోరు తెరిచి ఆమెకు చెప్పాను, వెనుక సీటులో నా పొలం నుండి తెచ్చిన పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి. బహుశా ఆ క్షణంలో ఆమె ఇలా అనుకుని ఉండవచ్చు, అపరిచితుడితో ఒంటరిగా కారులో ఉన్నప్పుడు వెనుక లేదా సైడ్ సీటులో కూర్చుంటే పెద్ద తేడా ఉండదు. ఆమె సైడ్ మారి వచ్చింది మరియు లోపలికి వచ్చి నా పక్క సీటులో కూర్చుంది. అప్పుడు నేను కారును ముందుకు నడపడం ప్రారంభించాను. కారు నడుపుతూ నేను ఆమెను ఏటవాలుగా చూశాను. ఆమె నా వైపు చూడటం లేదు. ఆమె దృష్టి ముందు రోడ్డుపై ఉంది. బురఖాలో నుండి నాకు కేవలం ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిలో ఈ సమయంలో లోతైన విషాదం మాత్రమే కాక కన్నీళ్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది చూసి ఆమెతో మాట్లాడటం నాకు సరియైనదిగా అనిపించలేదు. నేను కారు వేగాన్ని పెంచాను. తరువాతి కొన్ని నిమిషాల్లో మా ఇద్దరికీ ఒకరి నుండి ఒకరికి ప్రమాదం లేదని మేము బహుశా అనుభవించి ఉంటాము. ఏదో ఆలోచిస్తూ నేను స్టీరియోను కూడా ఆపివేశాను. అప్పుడు నా మరియు ఆ యువతి మధ్య మౌనం అలుముకుంది. మధ్యమధ్యలో ఏటవాలుగా చూసినప్పుడు
ఆమె తన బురఖాను కొద్దిగా తీసి చేతిలో ఉన్న రుమాలుతో తన కళ్లను తుడుచుకుంటున్నట్లు నేను గమనించాను. ఇది చూసి ఆమెకు లిఫ్ట్ ఇవ్వాలనే నా ధైర్యం నాకు సముచితంగా అనిపించింది. ఈ పేద ఆత్మ దేనివల్ల మానసికంగా కలత చెందిందో అని నేను ఆలోచించడం ప్రారంభించాను. చార్మినార్ వరకు 45 నిమిషాల ప్రయాణంలో మేమిద్దరం మా సొంత ఆలోచనల్లో మునిగి ఉండాలి అని నాకు అనిపిస్తోంది. ఆమె ఏ ఆలోచనల్లో మునిగిపోయిందో నాకు అస్సలు తెలియదు, కానీ నా ఆలోచనలు మాత్రం ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ముందుగా నా ఆలోచన ఆమె వేరే వర్గానికి చెందినది అనే అంశంపైకి వెళ్ళింది. ఆ క్షణంలో దేవుడు ఆమెకు మరియు నాకు మధ్య ఒకే ఒక భేదాన్ని సృష్టించాడని నేను అనుకున్నాను. అది నేను పురుషుడిని మరియు ఆమె స్త్రీ కావడం. మరొక సహజ భేదం సమయం ఇచ్చినది. ఆ యువతి ఈ ప్రపంచంలో బహుశా నాకంటే 25 సంవత్సరాల తర్వాత జన్మించింది. ఇది నా అంచనా మాత్రమే, ఎందుకంటే ఆమె బురఖాలో ఉండటం వల్ల ఆమె విచారంగా, దుఃఖంతో ఉన్న కళ్ళ యొక్క ఒక చిన్న మెరుపు మాత్రమే నాకు చూడటానికి దొరికింది. ఆ నిర్మానుష్య రోడ్డుపై ఆమె అలా విచారంగా, బాధతో ఉండటం నా హృదయాన్ని కలచివేస్తోంది. నేను భావోద్వేగానికి లోనయ్యాను. దేవుడు మరియు సమయం కారణంగా మనలో సహజంగా కొన్ని చిన్న భేదాలు ఉన్నాయి, కానీ మనలో మనం ఎన్ని కృత్రిమ భేదాలను సృష్టించుకున్నాము అని నేను ఆలోచిస్తున్నాను. ఆమెకు మరియు నాకు మధ్య వేరే వర్గానికి చెందిన ఒక పెద్ద భేదం ఏర్పడింది. దీని వలన ఆమె మరియు నా దుస్తులలో పెద్ద తేడా వచ్చింది. నేను ఎంత అవసరమో అంతే దుస్తులు ధరించి ఉన్నాను. ఆమె అవసరమైన దానికంటే ఎక్కువ దుస్తుల్లో మునిగి దాగి ఉంది. ఆమె మరియు నా ఇద్దరి ఆకలి అనుభూతులు కూడా చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. ఆమె హృదయంలో సంతోషం మరియు నొప్పి యొక్క అనుభూతులు కూడా బహుశా నాకు దగ్గరగా ఉంటాయి. జీవితంలో అనుకూల పరిస్థితుల ఆకాంక్ష కూడా మా ఇద్దరిలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మరియు నేను లిఫ్ట్ ఇస్తున్నప్పుడు నేను ఎంత భయపడుతున్నానో, బహుశా కారులో కూర్చున్నప్పుడు ఆమె కూడా నాకంతే భయపడుతూ ఉండవచ్చు. ఆలోచనల తదుపరి క్రమంలో మనం మన సమాజంలో ఎన్ని భేదాలను సృష్టించుకున్నాము అని నేను ఆలోచించడం ప్రారంభించాను. డబ్బు సంపాదించడం ద్వారా మనం ఒకరిని ధనవంతుడని మరియు మరొకరిని పేదవాడని పిలవడం ప్రారంభించాము. చదువుకునే అవకాశాలను మనలో తక్కువ లేదా ఎక్కువగా ఉంచుకోవడం ద్వారా ఒకరిని జ్ఞాని అని మరియు మరొకరిని నిరక్షరాస్యుడని పిలవడం ప్రారంభించాము. ఇంతవరకు ఉన్నా కూడా ఎక్కువ ఆందోళన చెందాల్సిన విషయానికి కాదు, కానీ ప్రపంచంలో మరియు సమాజంలో సృష్టించబడిన భేదాల ఆధారంగా పరస్పరం ఎలాంటి చరిత్ర లేకపోయినా పూర్తిగా అపరిచితులలో మనం కొందరిపై ద్వేషాన్ని మరియు కొందరిపై ఆప్యాయతను భావిస్తాము. ఈ ద్వేషం లేదా ప్రేమకు ఆధారం కేవలం వర్గం, భాష లేదా దేశం వేరుగా ఉండటం లేదా ఒకే విధంగా ఉండటం అవుతుంది. ప్రపంచంలోకి పంపడానికి ముందు దేవుడు ప్రతి మనిషి మనస్సు మరియు అంగ ప్రత్యంగాలను ఒకే అచ్చులో రూపొందిస్తాడని నాకు అనిపించింది. కానీ ప్రపంచంలో జన్మించిన వెంటనే అతనితో ఎన్ని వేర్వేరు ట్యాగ్లు జతకావడం మొదలవుతాయి. అందరికీ జీవితంలో అనుకూలతలు ఒకే విధంగా కావాలి. తమకు కీర్తి మరియు గౌరవం కావాలనే కోరిక అందరికీ ఒకే విధంగా ఉంటుంది. మనమందరం మనవారి కలయిక మరియు వియోగం యొక్క స్థితిలో సంతోషం లేదా దుఃఖం ఒకే విధంగా అనుభవిస్తాము. అయినప్పటికీ ప్రతి మనిషి యొక్క స్వయం కోసం మరియు ఇతరుల కోసం కోరికలు మరియు ప్రమాణాలు ఎందుకు అంత భిన్నంగా ఉంటాయి? ఇలాంటి ఆలోచనల మథనంలో మునిగి నేను కారు నడుపుతూనే ఉన్నాను. చార్మినార్ రాగానే నేను కారు ఆపాను. అప్పుడు ఆ యువతి నన్ను మొబైల్ నంబర్ అడిగింది. నేను పర్సులోంచి నా ఒక కార్డు ఆమెకు ఇచ్చాను. ఆమె కారు గేటు తెరిచి దిగి మర్యాదగా వంగి నన్ను చూస్తూ ధన్యవాదాలు చెప్పి మళ్లీ గేటు మూసేసింది. అప్పుడు ఆమె నడవడం ప్రారంభించి ముందున్న ఒక సందులోకి మలుపు తిరిగిన తర్వాత నేను కారును నా ఇంటి మార్గంలో పోనిచ్చాను. సుమారు 1 నెల తర్వాత నాకు ఫేస్బుక్లో అడ్వకేట్ ఫిర్దౌస్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమెతో నాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఆమె ఫేస్బుక్ కూడా లాక్ చేయబడింది. సాధారణంగా నేను అలాంటి ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించను, కానీ వేరే సంప్రదాయానికి చెందిన ఒక అపరిచితురాలైన మహిళ నాపై ఆసక్తి చూపడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతతో నేను ఫిర్దౌస్ యొక్క రిక్వెస్ట్ను అంగీకరించాను. ఆమె వాల్పై స్క్రోల్ చేస్తుండగా కొన్ని ఫోటోల ద్వారా ఆమె ఫామ్ హౌస్ నుండి తిరిగి వచ్చేటప్పుడు నిర్మానుష్య ప్రదేశంలో
నా కారులో లిఫ్ట్ తీసుకున్న యువతి అని నాకు అనిపించింది. వాస్తవానికి ఫేస్బుక్లో కూడా ఆమె ఫోటోలు బురఖాలోనే ఉన్నాయి. న్యాయవాది అయినప్పటికీ ఫిర్దౌస్ తన పరదా నుండి బయటకు రాలేకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు ఇది ఆమె మరియు ఆమె కుటుంబం యొక్క వ్యక్తిగత విషయాలు అని ఆలోచిస్తూ నేను ఈ ఆలోచనను నా మనస్సు నుండి పక్కకు నెట్టేశాను. తరువాత ఫిర్దౌస్ నా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన తర్వాత మరో 2 నెలలు గడిచాయి. ఒక ఉదయం ఫిర్దౌస్ నుండి నాకు మెసెంజర్ ఇన్బాక్స్ లో ఒక సందేశం కనిపించింది. సందేశం హిందీలో ఉంది. నన్ను సార్ అని సంబోధిస్తూ ఫిర్దౌస్ ఇలా రాసింది. 3 నెలల క్రితం చార్మినార్ వరకు మీరు కారులో లిఫ్ట్ ఇచ్చిన బురఖా ధరించిన స్త్రీని నేను. ఆ నిర్మానుష్య ప్రదేశంలో నేను లిఫ్ట్ అడిగినప్పటికీ మీ పక్క సీటులో కూర్చోవడానికి నాకు భయం వేసింది. నేను నాపై దురాచారం మరియు బహుశా నా హత్యకు స్వయంగా ఆహ్వానం పలుకుతున్నాను అని నాకు అనిపించింది. కానీ ఆ రోజు నేను ఉన్న ఆపదలో నాపై ఉన్న అలాంటి భయాలను నేను విస్మరించాను. కారులో మీతో ఒంటరిగా ఉన్నప్పటికీ మీ ద్వారా నేను నా గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చబడ్డాను. ఒక అపరిచితుడైన పురుషుడికి మీకు భయపడకపోవడానికి కారణం ఏమిటంటే ఆ రోజు నేను నా భర్తగా భావించిన వ్యక్తే నాతో తనవారిలా ప్రవర్తించలేదు. వాస్తవానికి ఆ రోజు నేను నా భర్తతో కలిసి మా అక్క ఇంటికి వెళ్ళాను. అక్కడ నడుస్తున్న నవ్వులు, పరిహాసాల మాటల్లో మా అక్క భర్త తమ్ముడు నా భర్త నాసిర్ ముందు ఒక పరిహాసం చేశాడు. అతను అందరూ నా నికాహ్ వివాహం గురించి మాట్లాడుతున్నారు. నేను వారికి ఫిర్దౌస్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఎలా చెప్పగలను? ఫిర్దౌస్కు విడాకులు అయిన రోజు నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. మా అక్క భర్త తమ్ముడు చెప్పిన మాటలో ఎలాంటి తీవ్రత లేదు. ఉంటే అతను నా భర్త నాసిర్ ముందే ఎందుకు అలా అంటాడు? ఈ విషయంపై నాసిర్ కోపంగా మారాడు. తిరిగి వస్తున్నప్పుడు అతని బైక్పై వెనుక కూర్చుని నేను నా వివరణలో ఇదే చెప్పాను. నాకు అతనితో ఎలాంటి సంబంధం లేదు అని నేను చెప్పాను. నాసిర్ నన్ను నమ్మలేదు. నడిరోడ్డులో అతను నా నగలు, పర్సు మొదలైనవన్నీ లాక్కున్నాడు. ఆపై 3 సార్లు తలాక్ చెప్పి నన్ను ఆ నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టాడు. అప్పుడు నేను మీ నుండి లిఫ్ట్ తీసుకున్నాను మరియు అలా నేను చార్మినార్, మా అబ్బా ఇంటికి చేరుకోగలిగాను. నేను న్యాయవాదిని. దేశంలో ట్రిపుల్ తలాక్ ఇప్పుడు చట్టవిరుద్ధమని నాకు తెలుసు. నేను ప్రస్తుతం నా మాజీ భర్త నాసిర్ నుండి ఈ చట్టవిరుద్ధ విడాకుల పోరాటాన్ని న్యాయస్థానంలో పోరాడుతున్నాను. నాసిర్ ప్రస్తుతం హవాలాత్లో జైలు గాలిని పీలుస్తున్నాడు. ఆ రోజు నా ఆపద సమయంలో మీరు కారులో నాతో ప్రవర్తించిన తీరు అందరికీ అనుసరణీయం కాబట్టి నేను ఇదంతా మీకు రాస్తున్నాను. నా నిస్సహాయత స్థితిలో మీరు నా గోప్యతలోకి తొంగి చూడటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ సందేశం ద్వారా చివరగా నేను మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే మీ వ్యక్తిత్వంలో ఉన్నది మీరొక నిజమైన మానవుడని పరిచయం చేస్తుంది. మీ అభిమాని ఫిర్దౌస్. చదివిన తర్వాత నేను ఫిర్దౌస్కు తదుపరి సందేశం పంపాను. అందులో నేను అడిగాను, నేను రాయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తిని. నేను మీ పేరు మార్చి దీనిని నా జ్ఞాపకాలుగా ప్రచురించవచ్చా? ఫిర్దౌస్ వెంటనే సమాధానం ఇవ్వలేదు. అప్పుడు నేను ఆలోచించడం ప్రారంభించాను. ఎక్కడైనా నేను నా మానవ పరిచయాన్ని కోల్పోయానేమో. 2 రోజుల తర్వాత ఫిర్దౌస్ నుండి సమాధానం వచ్చింది. ఆమె ఇలా రాసింది. సార్, తప్పకుండా మీరు మీ జ్ఞాపకాలను ప్రచురించండి. తద్వారా మరే ఇతర స్త్రీ కూడా ఇలా పురుషుల అన్యాయానికి బలి కాకుండా ఉండవచ్చు. ఈ ప్రయోజనం కోసం మీరు ఫిర్దౌస్ పేరును మార్చాల్సిన అవసరం కూడా లేదు. అడ్వకేట్ ఫిర్దౌస్ పేరును ప్రస్తావిస్తూనే మీరు మీ జ్ఞాపకాలను ప్రచురించండి. ఇప్పుడు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వాన్ని వినండి. ఉపశీర్షిక: బురఖా మరియు దృష్టి యొక్క ద్వంద్వం. ఈ ఎపిసోడ్ ఒక నైతిక ద్వంద్వంతో, మోరల్ డిలెమా, ప్రారంభమవుతుంది.
ఇక్కడ కారు యజమాని బురకా ధరించిన స్త్రీకి లిఫ్ట్ ఇవ్వడానికి ముందు భయం మరియు మానవత్వం మధ్య ఊగిసలాడుతాడు. ఈ అంతర్గత సంఘర్షణ మన సమాజంలోని కృత్రిమ భేదాలను మరియు పక్షపాతాలను చాలా నైపుణ్యంగా చూపుతుంది. ఈ భాగం యొక్క అతిపెద్ద బలం మౌనం యొక్క సంభాషణ, డైలాగ్ ఆఫ్ సైలెన్స్. ప్రయాణం అంతటా కారు యజమాని మరియు ఫిర్దౌస్ మధ్య మౌనం ఉంటుంది, కానీ కారు యజమాని యొక్క ఆలోచనలు మానవత్వం యొక్క సార్వత్రిక సూత్రాలను, ఆకలి, నొప్పి మరియు గౌరవం యొక్క కోరిక అందరిలో సమానంగా ఉంటుందని స్థాపిస్తాయి. ఫిర్దౌస్ సందేశం ఈ మౌనానికి ఒక నాటకీయ మలుపునిస్తుంది. ట్రిపుల్ తలాక్ యొక్క బాధ ఫిర్దౌస్ కారులో కూర్చునే ముందు అనుభవించిన భయాన్ని సరైనదని నిరూపిస్తుంది. నాసిర్ యొక్క చర్య బయటి పురుషుడి, కారు యజమాని, కరుణకు విరుద్ధంగా అత్యంత సన్నిహిత పురుషుడి, భర్త, క్రూరత్వాన్ని చూపుతుంది. చివరికి, కారు యజమాని యొక్క వ్యక్తిత్వం ఒక నిజమైన మానవుడి పరిచయాన్ని ఇస్తుంది అని ఫిర్దౌస్ చెప్పడం, కథ యొక్క కేంద్ర లక్ష్యాన్ని బలోపేతం చేయడమే కాక, కులం, మతానికి అతీతంగా మానవ పరిచయం ను కనుగొనడానికి శ్రోతను ప్రేరేపిస్తుంది. ఎపిసోడ్ 1 సమాప్తం.